నువ్వు ప్రేమించిన వాళ్ళు నిన్ను మోసం చేశారని బాధపడుతున్నావు. చాలా బాగుంది. మరి నువ్వు చేస్తున్న మోసం కనిపించలేదా? కాలేజ్కి వెళ్తున్నానని చెప్పి పార్కుల్లో పబ్బుల్లో తిరిగిన రోజు మోసం చేస్తున్నావేమో అని అనిపించలేదా? హాస్టల్లోనే ఉంటున్నానని చెప్పి బాయ్ ఫ్రెండ్తో రూమ్లో ఉన్న రోజు మోసం చేస్తున్నాను అని నీకు అనిపించలేదా? నీ పేరెంట్స్ నమ్మకాన్ని పోగొట్టుకున్నావే, అప్పుడు నీకు మోసం చేస్తున్నాను అని అనిపించలేదా? నీ తల్లిని నీ తండ్రిని ఎంత గాయపరిచావో, వారిని ఎంత మోసం చేశావో ఎప్పుడైనా ఆలోచించావా? నీ దగ్గర ఏమి ఉన్నా లేకున్నా నిన్ను నీలా ప్రేమించేది నీ తల్లిదండ్రులే. వాళ్ళకి అన్నిటికన్నా నువ్వంటేనే ఎక్కువ ప్రేమ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాల్లో దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తుంది: నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము, వారికి విధేయులై ఉండుము అని. అందరినీ బాగా చూసుకుంటున్నావు, ముందు నీ తల్లిదండ్రులు నువ్వు ఎలా చూసుకుంటున్నావో, వారి ఎడల నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో ఒక్కసారి మనల్ని మనం సరి చేసుకుని